మైగ్రేన్ అని వస్తుంటారు. మైగ్రేన్ అని ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? అక్కడన్నా. సో చాలామంది ఫస్ట్ మైగ్రేన్ అంటప్పుడు ఏం చేస్తామంటే ఈ చెవుది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి చెవు బ్యాక్ సైడ్, రైట్? ఇప్పుడు ఇక్కడ తల ఉంది, సస్పెక్ట్స్ తీయండి. కన్ను దగ్గర నుంచి ఉండే మెత్త స్థానం, చెవు దగ్గర ఉన్న పై స్థానం, ఈ రెండిటికి గీత కొట్టుకుంటే ఇక్కడ ఉంటుంది మైగ్రేన్ పార్ట్. మీరు అందరూ వేళ్ళ మధ్యలో నుంచి, అంటే జుట్టు మధ్యలో నుంచి వేలు ఇలా పెట్టుకోండి. అక్కడ ఒక నెరవు ఎతకండి. అక్కడ ఉబ్బుతున్న నెరవు ఎతకండి. దొరికింది ఏమైనా? ఉబ్బుతుంది నరం. సో అక్కడ మెల్లిగా అప్ అండ్ డౌన్ లా చేస్తున్నప్పుడు నరాలు ఉబ్బుతుంటాయి. నరాలు ఉబ్బుతూ ఉంటాయి. ఇగోండి ఇక్కడ నాకు ఇక్కడ దొరికింది. ఇక్కడ ఒక చిన్న ఉబ్బిన నరం, ఏం లేదు, ఇలా ఉంది కదా, ఇలా వెళ్తే ఇగో ఇవన్నీ ఉబ్బుతున్న నరాలు. ఎస్, ఉబ్బుతున్నాయా? నొప్పి ఉంది కదా, ఈ నరం మీద నొప్పి ఉందా? నరం మీద నొప్పి ఉందా? ఇగో ఇగో ఇక్కడ ఎంత ఈ ఉబ్బు చూడండి, విపరీత నొప్పి వస్తుంటుంది. ఇవే మైగ్రేన్. ఉబ్బిపోతున్నాయి. ఎక్కువ ఆలోచించి డీప్ స్ట్రైన్ ఆన్ యువర్ ఐజ్ అండ్ డీప్ స్ట్రైన్ ఆన్ యువర్ బ్రెయిన్, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇవంతా పైకి లిఫ్ట్ అయిపోతుంది. దీన్ని ఎప్పుడైతే ఆయిల్ పెట్టుకొని మెల్లిగా ఈ నరాలన్నింటినీ మెల్లిగా అది అడ్డంగా ఉందా నిలువుగా ఉందా చేస్తాం. ఇప్పుడు నేను ఇలాగ అంటున్నప్పుడు ఇప్పుడు కొన్ని నరాలు ఉబ్బినాయి కదా, కరెక్ట్? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే కాన్షియస్నెస్. నేను కళ్ళు మూసుకుంటూ ఇలాగ తడుముతున్నా, ఏదో ఉబ్బింది, ఇది అడ్డంగా ఉందా నిలువుగా ఉందా సైడ్కి ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సింపుల్గా ఇక్కడ మనమే ఉన్నాం, ఇక్కడ కొన్ని గీతలు ఉన్నాయి కదా, ఈ చేతులతో ఇలాగ వెళ్తున్నాం. ఇప్పుడు చేతులు కళ్ళు ఉన్నట్టు, వేళ్ళకి కళ్ళు ఉన్నట్టు ఇలా ఎతుకుతున్నా, ఇక్కడ ఏదో గీత ఉంది, సో ఇలాగ అడ్డంగా వెళ్ళా. సో అడ్డంగా వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఇంకా ఇగో ఇప్పుడు ఏదో నిలువుగా వచ్చింది చూసారా, ఇదేదో 4 రోడ్ జంక్షన్ లాగా ఉంది. ఇట్లా ఎప్పుడైతే వెళ్తున్నామో అక్కడి నుంచి నరాన్ని ఇలాగ లాగుతుండాలి. అంటే ఇలాగ వెళ్తుంది కాబట్టి, ఇలాగ అడ్డంగా లాగితే రాదు, ఎందుకు దారి ఇలాగే ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ 4 రోడ్ జంక్షన్కి వచ్చా, ఇలా నిలువు లాగుతుంటే ఇగో ఇలా నిలువు ఇలా నిలువు. అంటే ఈ కాన్షియస్నెస్ ఎప్పుడైతే ఉంటున్నామో, ఇది నిలువుగా ఉండే నరము, ఇది అడ్డంగా ఉండే నరము, ఈ కార్నర్లు ఉండి వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు అని తెలుసుకోవాలి. సో అది ఎతుకుతున్నాం ఇలా మెల్లిగా నరం పాటలో మెల్లమెల్లగా ఇక్కడ ఉంది, నొప్పి ఉంది, దాన్ని కొంచెం అలాగా ప్రెస్ చేసేవాళ్ళు. మన శరీరానికి వాళ్ళ శరీరానికి మధ్యలో లూబ్రికెంటే ఆయిల్. ఆయిల్ ఎందుకు అనుకున్నారు? లూబ్రికేషన్ కోసం, మీడియం కోసం. వాళ్ళకి మనకి ఇబ్బంది పడకూడదు, అలాంటిది తయారు చేసిందే మర్మస్థానం. దానికోసమే ఆయిల్. అర్థమైంది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్. మన ఊరికి నరాలు నొక్కేసినా కూడా ఇబ్బంది. 2 ఉంటాయి సార్, నొప్పి కలిగించేది ఘాతం, నొప్పి తీసేది మసాజ్. ఇప్పుడు చాలామందికి డౌట్ ఏంటంటే ఈ సైనస్ పాయింట్స్ ఉంటాయి కదా, ఈ చివరి పాయింట్స్, దీంతో ఎప్పుడైతే నొక్కుతున్నామో నొప్పి బయటపడుతుంది. అంటే వెళ్తున్న పైపు నొక్కితేనే కదా అది ఉబ్బుతుంది. అలాగా మీరు ఎప్పుడైతే నరాలు తెలుసుకోవాలనుకుంటే దాన్ని నొక్కాలి, అఘాతం. అర్థమైందా? ఇది తగ్గించాలి అంటే నొప్పి తీసేసి మిగతా పాటుతో చేయాలి, ఇట్లా వీటితో చేయాలి, ఇది తీసేయాలి. చాలామంది చేసే పని ఏంటి, ఇలాగ రబ్ చేస్తారు, అప్పుడు పెయిన్ పెరుగుతుంది. ఎందుకు? ఇవి అహంకార స్థితులు, నువ్వు 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 అని చూపిస్తూ ఉంటుంది. కానీ ఈ పాటలు ఏంటంటే ఇవి వెనక పాటలు, వీటితో మసాజ్, అంటే ఇవి లేపి మసాజ్ చేయాలి, అదే టెక్నిక్. తర్వాత మీరు కూడా తెలుసుకోబోతారు. ఇది లేపేయాలి, లేపి మసాజ్ చేయాలి. అంటే ఈ పాటలు తగలకూడదు. నేను ఇప్పుడు సైనస్ పాయింట్ని ఇవ్వట్లే, ఇప్పుడు నాకు ఇక్కడ నొప్పి ఉందండి, ఇలాగ పాయింట్ చేస్తా, ఈ పైన ఉండే పాటలు దీన్ని పెట్టట్లే. ఇప్పుడు నొప్పి కలిగించాలనుకో ఇలా చేయాలి, తగ్గదు నొప్పి. అర్థమైంది? ఇలాగ అనుకుంటే నొప్పి తగ్గదు, ఇలా అనుకుంటూ నొప్పి కలిగించాలి, నొప్పి తీయాలి, నొప్పి కలిగించాలి, నొప్పి తీయాలి. అందుకే ఇలా నొక్కుతుంటున్నప్పుడు ఆ పైప్ అనేది బయటకు వస్తుంది, నరం బయటకు వస్తుంది, అండ్ దాన్ని ఆయిల్తో మసాజ్ చేస్తున్నారు. నొప్పి ఎక్కడ తగ్గుతుంది చెప్పండి? నొప్పి ఎలా తగ్గుతుంది? నొప్పి ఎక్కడ తగ్గుతుంది? ఆ ఫ్లోని, ఇప్పుడు అడ్డంగా ఉన్న ఫ్లోని బ్లాకేజ్ అయిపోతే, ఇప్పుడు పైప్ ఎప్పుడైతే ఇబ్బంది పడుతుంది తన్నేస్తుంది, వెనక్కి దంతుంది. ఎందుకు దంతుంది? అక్కడ ఏదో లాక్ ఉంది, మనం ఆ ఛానల్ని ఫ్రీ చేస్తాం. ఇవన్నీ జంక్షన్స్, ఇవన్నీ జంక్షన్స్. ఆల్రెడీ బాడీ తయారు చేసుకున్నప్పుడు జంక్షన్కి ఎలాంటి యాంటీనా పెట్టాలో ఇవన్నీ పెట్టుకున్నాడు, ఇవి అన్నీ పెట్టుకున్నారు గీతలు. సో అది ప్రాపర్గా డిజైన్ అయ్యింది. అక్కడ బ్లాకేజ్ ఏదైతే ఉందో దాని బ్లాకేజ్ పక్కకు తీసేదే మర్మ, రైట్? సో ఇప్పుడు చేతుల్లో చూద్దాం. ఇప్పుడు ఈ కార్నర్ ఉందా, ఎల్ షేప్ ఉంది. అదేవిధంగా బోన్ కార్నర్ ఒకటి ఉంటుంది చూడండి, బోన్ కార్నర్. ఆ బోన్ కార్నర్లో నొక్కండి, బోన్స్ కార్నర్. వెరీ గుడ్ సార్, అది ఇంకొంచెం పైకి వెళ్ళండి. బోన్ కార్నర్, అది ఆ కార్నర్లో కరెక్టా? బోన్ కార్నర్కి స్కిన్ కార్నర్కి మిడిల్లో
ఒకటి ఉంటుంది మజిల్, దాన్ని నొక్కండి, చాలా ఎక్కువ నొప్పి పెడుతుంది, మెత్తగా ఉంటుంది. ఇక్కడ ఇలా నొక్కితే చాలా నొప్పి పెడతా ఉంటుంది. సో అదేవిధంగా చేతుల్లో కూడా అన్నిట్లో ఉంటుంది. ఎవ్రీ బోన్ మిడిల్లో ఉంటుంది. ఈ 2 బోన్ల మధ్యలో ఒకటి, ఈ 2 బోన్ మధ్యలో ఒకటి ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ పార్ట్ నొక్కండి, లాస్ట్ బోన్ చేతి మధ్యలో ఇలాగ అంటే చాలా బయటకు వస్తుంది. అది కొంచెం ఇగోండి, ఇక్కడ ఈ కార్నర్ ఉంది కదా, ఇది కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ దగ్గర ముందుకి ఇలా అంటే బయటకు వస్తుంది. ఇది 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 బోన్ చివర, బోన్ ఇది కదా, ఈ బోన్ ఈ చివర. సరే, ఇప్పుడు మీ అందరిలో మీరే లెక్కేసుకోండి. మీలో బలంగా ఉన్నాడు ఎవడు? వెంకటేష్ ఉన్నాడు. ఇంకా వెంకటేష్ ఉన్నాడు కదా. సో వెంకటేష్తో ఒక చిన్న ప్రయోగం, అతని బలం ఎక్కడ ఉందో తెలిసిపోతుంది. నేను అతని కాడ తన్నగా ఉన్నానా లేదా? లే వెంకటేష్, ఇప్పుడు నా చేతులు పెట్టు, నన్ను నెట్టుతుండు, నన్ను ఆ చివరి వరకు తొయ్యాలి. మీరు మెల్లిగా తోస్తూ వెళ్ళిపోవాలి. తొయ్యండి. ఇగో మరి మొగమట్లేదు. ఇంకా తొయ్యి బలం తొయ్యి. నువ్వు నటిస్తున్నా స్టిల్. నేను కావాలంటే తోస్తే ఇలా తోయడం. ఓకే, ఇప్పుడు నన్ను తొయ్యి అబ్బా. అది తోస్తున్నాడా? మళ్ళీ ఇగో మళ్ళీ పరిచయం లేదు, మళ్ళీ నటించట్లే. రైట్, తొయ్యి పూర్తి బలం పెట్టాలి. వెళ్తున్నా, తొయ్యి అంతవరకు. రైటా? ఇప్పుడు తొయ్యి నిజం తొయ్యి. కరెక్టా? అర్థమైంది. మళ్ళీ తొయ్యి. ఇప్పుడు ఒరిజినల్ తొయ్యి, మా అమ్మ తొయ్యి. నేను ఆపుకున్నా వెళ్ళిపోతున్నా. రైట్, ఇప్పుడు మళ్ళీ తోస్తాడు. తొయ్యి. అర్థమైందా? మర్మస్థానం అది. ఈ 2 స్థానాలు ఇలా పట్టుకున్నాం అనుకోండి. థ్యాంక్ యూ. కరెక్ట్. అతను అర్థమైందా? ఇప్పుడు నేను ఇలా పట్టుకున్నా. రైట్, ఏమవుతుంది శరీరం? బ్లాక్ అయ్యింది అంటే నీకు బ్లడ్ ఫ్లో ఇక్కడ హ్యాండ్కి రాదు కదా, ఎనర్జీ శక్తి రాదు. నువ్వు ఇందాక తోసినప్పుడు ఇలా వెళ్తుంది బాడీ, ఏమవుతుంది? ఆపుతుంది. ట్రై చేయి. ఇంకా నేనెంత ఉన్నాను అతని దగ్గర పోలిస్తే? ఆపడం ఏంటి? ఇది లాక్. ఎవరికైనా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఒకరి దగ్గర నుంచి వచ్చింది. మనం దాని మెయింటెనెన్స్ మార్చాం అంతే. అర్థమైందా? ఈవెన్ ఎనర్జీ పాయింట్స్ సో మళ్ళీ లాక్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏముంది, ఇలా నొక్కుతున్నాం, ఆటోమేటిక్గా ఏమవుతుంది? అవి లాక్ అయిపోతాయి. ఇప్పుడు ఇతను మాట్లాడుతున్నాడు కదా, అన్నాడు అనుకో, ఈ పార్ట్ని ఇలా అనాలంతే. ఈ పార్ట్ని ఇలా అన్నా అనుకోండి, ఇది జాయింట్లు ఊడిపోతుంటాయి, ఫ్రీ అయిపోతుంది. అంటే తప్పించుకోవడానికి మార్గాలు కూడా మనం ఎత్తుక్కోవాలి, మర్మస్థానాలు. రైట్. సో వాడిని ఎప్పుడైతే మనకి ఇంకా చాలా వరకు అన్నీ తెలుసు, ఏంటి లెగ్ జాయింట్లో కొడితే తగ్గిపోతుంది మర్మస్థానం. రైట్. ఇంకో పెద్ద పాయింట్, అండర్ ఆర్మ్ లోపల వేలు పెట్టండి, కొంచెం టచ్. అండర్ ఆర్మ్ లోపలికి ఈ కింద నుంచి మీరు కరెక్ట్ సెంటర్ పాయింట్ దొరికిందంటే నొప్పి పెడుతుంది. అండర్ ఆర్మ్ లోపలికి వేలు పెట్టండి, బొట్టన వేలు పుష్ చేయండి. ఇంకా కరెక్ట్ చంక లోపల. చంక బాగుంది. అవును. రైట్. ఇక్కడి నుంచి రిబ్స్కి కింద మిడిల్లో ఒక రిబ్బులో పెట్టండి, మిడిల్ రిబ్బు. ఇలా అనండి, మీకు నొరుగుతుంది ఒక నరం. మీరు ఇలా చేతులు పెడితే సైడ్ మీరు రిబ్బుల్లో ఒక నరం దొరుకుతుంది. ఇలా నొక్కోండి గట్టిగా. ఇలాగంటే చాలు. చేతులు ఈ కార్నర్ పెట్టి ఇలా బొట్టన వేలు ఓపెన్ చేస్తే చాలు. ఇది అక్కడ నొక్కుకోండి ఆ నరాన్ని. రిబ్బు లాస్ట్ బోన్ దగ్గరికి వెళ్ళండి, ఇక్కడ నొక్కండి, ఇక ఆగిపోతుంది. కరెక్ట్. అందరికీ తెలిసింది సెంటర్ ఆఫ్ యువర్ రిబ్ సెంటర్లో వేలు పెట్టండి. జస్ట్ ఇంకొంచెం లోపలికి వెళ్ళండి, ఇంకా లోపలికి వెళ్ళండి. అది మనం గుద్దామనుకో ఆగిపోతుంది. దాన్ని చాలామంది ఏంటంటే పడిపోతారు, అనవసరం వెనక్కి దడేలు పడిపోతారు. ఇది పట్టేస్తుంది. మేము అప్పుడు చేస్తాం, ఈ ఛానల్స్ అన్నీ ఫ్రీ చేసుకుంటాం. అప్పుడు ఇక్కడ నుంచి ఫ్లో అందించడానికి ఎంత చిందకేమన్నా నొక్కితే నొప్పి, మసాజ్ చేస్తే రిలాక్సేషన్. అది రివర్స్ చేస్తామా, ఇలా చేస్తామా, స్క్రూ బిగించాలా, టైట్ చేయాలనేది ఉంటుంది. స్క్రూ బిగించామనుకోండి ఇంకా ఎక్కువ పెయిన్ అయిపోతుంది. అట్లాగే మన శరీరంలో సయాటికా, స్పాండిలైటిస్ ఇవన్నీ ఇప్పుడు పెట్టుకున్న పేర్లు పూర్వకాలంలో ఉండేవంటే ఈ మర్మ పాయింట్. దయచేసి తప్పుగా అనుకోవద్దు, సినిమాలో చూపించినట్టు ఉండదు. ఇప్పుడు ఇందాక హాఫ్ అన్ అవర్ క్రితం మీకు ఏం నొప్పులు లేవన్నారు, ఇప్పుడు నొప్పులు వచ్చినాయి. కరెక్ట్. ఇప్పుడు పాదాలకు వద్దాం.
అంటే మిడిల్ పార్ట్లో చాలా ఉన్నాయి. వెన్నుపాములోకి ఇప్పుడే వెళ్దాం, తర్వాత వెళ్దాం. సో ఇది ఒక వైట్గా ఉంది, ఇది కొంచెం డార్క్గా ఉంది. వైట్ డార్క్ మిడిల్లో ఇక్కడ ఒక బోన్ ఉంటుంది, ఎత్తుకండి. వైట్కి డార్క్ కలర్లో మిడిల్లో ఒక డోన్. మీరు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక బోన్ అనుకుంటే మిడిల్లో పెట్టండి. ఇది సార్, అది నొక్కండి. అగో ఈ పార్ట్ ఇట్లా అక్కడ ఇలా నొక్కితే చాలు, మర్మ పాయింట్ లిఫ్ట్ అవుతుంటుంది. ఎస్, ఇంకొంచెం ఇది ఒక చిన్న బోన్ ఉబ్బుతూ ఉంటుంది. చిన్న బోన్ ఉబ్బింది, చూడండి మిడిల్ పార్ట్, ఈ బోను మిడిల్, ఈ పార్ట్ కరెక్టా. ఇది ఆ పార్ట్లో మీకు చాలా ఎక్కువ పెయిన్ పడుతూ ఉంటుంది. ఈ పార్ట్లో చాలా ఎక్కువ పెయిన్ పడుతూ ఉంటుంది. రైట్. ఇప్పుడు ఈ గుంపు ఉంది కదా, ఈ గుంపు కిందని పెట్టండి వేలు, ఎగ్జాక్ట్లీ గుంపు కింద. ఇక్కడ గుంపు ఇలా రౌండ్గా ఉంది కదా, ఈ కార్నర్ పీస్లో ఇక్కడ నొక్కండి. ఇగో నేను కరెక్ట్గా చెప్తున్నాను, గుంపు ఇలా రౌండ్గా ఉంది, ఇక్కడ నుంచి కార్నర్, ఈ కార్నర్ దీంట్లో ఇక్కడ పెట్టండి వేలు. ఆహా, ఇది ఒకటి. ఇగో అన్నారం కొంచెం ఇలా అంటే చాలు, బై ప్రాక్టీస్ ఇలాగంటే చాలు, చాలా ఎక్కువ నొప్పి పెడుతుంది. రైట్. సో ఇక్కడ నుంచి అయిపోయింది. ఈ మిడిల్ రెండో ఫింగర్ మిడిల్లో వేలు పెట్టండి. ఈ రెండో ఫింగర్ ఉంది కదా, ఈ రెండో ఫింగర్ మిడిల్లో వేలు పెట్టండి. ఒక మిడిల్, ఇక ఇది ఇంత మిడిల్ కదా, దీని అంతటికి మిడిల్ ఏంటి, ఇది ఇక్కడ పెట్టండి. కరెక్ట్ సార్. ఇక్కడ ఒక నరం ఉంది, నేను ఇబ్బంది పెడదాం అనుకోవట్లే. రైట్, అంతే. ఇప్పుడు ఈ హోల్డర్ తల స్విచ్ ఎక్కడ ఉంటుంది, పక్కనే ఉంటుంది. రెగ్యులేటర్ తల స్విచ్, ఫ్యాన్ తల స్విచ్ ఎక్కడ ఉంటుంది, రెగ్యులేటర్ పక్కన ఉంటుంది. అట్లాగే ఈ రెండో నరం తరగతి ఇక్కడ పెట్టాలి. అర్థమైంది. ఈ టిబుల్లా ఫిబుల్లా బోన్స్ ఉంటాయి, 2 బోన్స్ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ 3 ఛానల్స్ లోపల అవుతుంటాయి. సో ఈ కార్నర్, ఈ 2 కార్నర్కి ఇక్కడ ఇలా ఉంది చూసారా, ఇక్కడ గీతలాగా వస్తుంటుంది. ఈ గీత దగ్గర 2 ఒకేసారి నొక్కండి. సగం నొప్పులు చెప్పుల వల్ల వచ్చినాయి. ఇట్లా ఉంటున్నప్పుడు ఇట్లా 2 నరాలు, 2 ఇవి ఇలాగంటున్నప్పుడు గీతలాగా వచ్చింది. ఆ గీతను 2 పట్టుకొని కింద లాస్ట్, ఇంతకంటే లాస్ట్ నాకు వెళ్దు అన్నప్పుడు అక్కడ నొక్కండి. రైట్. సో ఇప్పుడు ఆ గీత మిడిల్లో నొక్కండి. ఇక్కడ కొందరు ఉబ్బుతూ ఉంటుంది, బోన్ ఉబ్బుతూ ఉంటుంది ఇక్కడ, కానీ ఎందుకంటే హార్డ్ మెటల్ కాబట్టి కొంచెం గట్టిగా నొక్కాల్సి ఉంటుంది, అంతే. కరెక్ట్. సో ఇంకా ఈ జాయింట్లో నొక్కోండి. ఇక్కడ గొంతు ఉంది చూసారా, ఈ గొంతు ఇక్కడ లోపలికి ఒక గొంతు ఉంది, అందు లోపలికి వస్తుంది. ఈ లోపలికి వచ్చేది అంతా ఉంది. సో ఇవన్నీ నొప్పులు అనమాట, మనకు తెలియకుండానే మన నొప్పులంతా మొత్తం ఫస్ట్ ఫీట్, తర్వాత నీజ్, థైజ్, ఇవన్నీ ఉంటాయి. సో వీళ్ళందరికీ భీముడు అంటాడు, రారా కొడదా అంటుంటాడు. కరెక్టా. సో ఇక్కడి నుంచి జాయింట్ ఉంటుంది, లెగ్ నుంచి లెగ్ జాయింట్ మధ్యలో వేలు పెట్టండి చాలు. టై ఇక దానికి ముందు నొక్కండి, ఏమనిపించదు. మొత్తం ఈ లెగ్లో ఇలా అంటే మజిల్ ఒకటి ఉబ్బుతుంది, ఆ మధ్యలో నొక్కితే చాలు. తొడపాసమా. ఇప్పుడు ఇది బోను, ఇది మజిలు. రైటా. ఇది బోన్, ఇదంతా బోన్. చూడండి, ఇదంతా ఇక్కడ పట్టుకోండి, ఇది బోన్ ఉంది, ఇదంతా మజిల్ ఉంది, అవునా. సో పైనుంచి కింద వరకు ఇలా నడిచేటప్పుడు ఈ మిడిల్లో వేలు పెట్టండి. ఇవ్వండి, మీకు కండి ఇక్కడ ఉంది, ఇగో ఈ మజిల్తో, ఇగో ఇక్కడ ఉంది గాలి. అడ్డంగా ఒక నరం వెళ్తుంది, ఈ అడ్డంగా వెళ్ళిన నెరవుని కొంచెం కంప్రెస్గా నొక్కితే చాలు, ఆటోమేటిక్గా నొప్పి పెడుతూ ఉంటుంది. ఇట్లా దొరకట్లే. బోన్ ఇది, మజిల్ ఇది, ఈ మధ్యలో నొక్కుకోవాలి. కరెక్టా. విపరీత నొప్పి. ఎంతమంది వస్తారో, పెయిన్ ఉంది, ఏం చేయాలి, పెయిన్ వచ్చేస్తుంది. కరెక్ట్. ఇప్పుడు అర్థమైందా, ఇక్కడ లాక్ అయిపోయింది కాబట్టి రక్తం అక్కడ వరకు వెళ్ళట్లే, ఫీట్ వరకు వెళ్ళట్లే. చెప్పులు సగం మనం ఎక్కువ అడ్జస్ట్ అయ్యేది చెప్పుల దగ్గరే. చెప్పులను ఎప్పుడైతే అడ్జస్ట్ అయిపోతామో, చెప్పులు మనం లిఫ్ట్ చేస్తామో, నిజంగా చెప్పులు మనం లిఫ్ట్ చేయాలి, మనం ఎప్పుడైతే చెప్పులు లిఫ్ట్ చేస్తామో ఈ నరాలు పట్టేస్తాయి. ఇప్పుడు మీరు 2 బోన్స్ మధ్యలో వేలు పెట్టండి, ఈ 2 బోన్స్ మధ్యలో ఇలా వేలు పెట్టండి చాలు. ఫిట్ పొందుతండి.
రెండు బోన్స్ మధ్యలో ఇక్కడ చెప్పేది ఈ point. ఫీట్ రెండు బోన్స్, ఈ రెండు బోన్స్ ఇలాగ వెళ్తున్నాయా, ఈ మిడిల్లో నొక్కు పెట్టండి. కరెక్టా? ఈ రెండు బోన్స్ మధ్యలో పెట్టండి. జస్ట్ హాఫ్ ఇంచ్ ముందు వెనక ఉంటుంది, అన్నిట్లో అక్కడే మర్మస్థానాలు. మనం ఏం చేస్తున్నాం, చుప్పును కంప్రెస్ చేస్తున్నాం, ఇలా పట్టుకుంటున్నాం ఆ గ్రిప్పులు పట్టుకుంటున్నప్పుడు ఏమవుతుంది, దానివల్ల ఈ మర్మ పాయింట్స్ యాక్టివేట్ అయిపోతుంది. ఇదిగోండి ఇది కరెక్ట్. ఒక్క నిమిషం, మళ్ళీ ఇది ఇందాక నేను చెప్తున్నా ఇది రైట్, రెండు మర్మస్థానాలు ఇవి రైట్. ఇలా పట్టుకుంటే ఆటోమేటిక్గా గ్రిప్ పట్టుకుంటే సరిపోతుంది. ఆ సినిమాలో ఈ మధ్య సినిమాలో చూపించాడు, ఇలా కట్ చేస్తాడు అడిగి ఫీట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లిప్తో కట్ చేస్తుంటాడు. అంటే ఇవన్నీ ఏంటి వాడికి ఆల్రెడీ తెలుసు. ఫ్యాన్ ఆపాలి అంటే ఏం చేయాలి, అన్ని స్విచ్లు నొక్కుతామా, ఆ దగ్గరలో ఉన్న స్విచ్ బోర్డు ఎతుకుతాం. అలాగే మోకాలు నొప్పులు కావాలంటే మోకాలు నొప్పులకి ఏం చేస్తాం, ఇది మూడు భాగాలు, కిందని పైనుంచి ఇంజెస్, కింద నుంచి ఒక పార్టు, పైనుంచి ఒక పార్టు, సైడ్కి ఒక పార్టు ఉంటుంది. అందరికీ గమనించుకోండి, ఎవరికైనా మోకాలు మీద వచ్చిందండి. మోకాలు అనేది ఏంటంటే ఇది ఒక మూడు భాగాలు, ఇక్కడికి ఒక బోన్ వస్తుంది, థై బోన్ ఒకటి. సో ఇక్కడ నుంచి రెండు బోన్లు మారుతున్నాయి, ఇక క్యాపు ఇంజెస్ ఉంటాయి. రెండోది ఈ బోన్, పై బోను కింద బోను కదలాలంటే ఇలా మూమెంట్ ఉంది, అంటే ఇక కిందని ఇలా ఉంటుంది, ఇలా పైన ఇలా ఉంటుంది, ఇలా కదులుతూ ఉంటాయి, అంటే మూమెంట్స్ అనమాట. ఈ లెగ్ ఇంతవరకు లోపలికి వెళ్ళాలి, ఇది ఇంతవరకు స్ట్రెచ్ అవ్వాలి, ఇది ఇలాగే జాయింట్ చేయబడింది. ఈ కాలు ముందుకు వచ్చేసిన కష్టమే, ఇది వెనక్కి ఎంతవరకు వెళ్ళినా కష్టం. సో బాగా ఎవరైతే మెట్లు ఎక్కుతున్న వాళ్ళకి అప్పర్ థైస్లో నొప్పి పెడుతుంది, మెట్లు దిగుతున్న నొప్పి పెడుతున్నప్పుడు లోవర్ థైలో ప్రాబ్లం, అండ్ ఇంజెస్ ప్రాబ్లం. ఇంజెస్ అంటే ఈ సైడ్లో ఇక్కడ ఈ లాక్లో ఉంటాయి ఇవన్నీ. సో ఇక్కడ నుంచి థై బోన్ అంతా ఉంటుంది. సో ఇది నీ స్ట్రక్చరు. సో ఈ నీ స్ట్రక్చర్లో మోస్ట్లీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్ట్ని ఇలాగా మసాజ్, ఇలా నేను ఈ పార్ట్ వాడుతున్నా, ఈ జాయింట్ వాడుతున్నా, ఈ జాయింట్ని ఏం చేస్తున్నా ఇలా మెల్లిగా నొప్పి ఉంది. సో ఇలా నొక్కుతున్నప్పుడు నీరులాగా అనిపించింది అనుకో, అది వాతం, అదే అక్కడ నీరు ఉంది అని. సో ఇలా నొక్కుతున్నప్పుడు మండుతుంది అనుకోండి, అక్కడ పిత్తం, మంట చేరిపోయింది అని. సో మోస్ట్లీ ఈ అడుగు కరెక్ట్గా చాలామందికి మనకు నడకే రాదు, పెళ్లి చూపులప్పుడు ఫస్ట్ నడమ్మ అంటారు. సో మనం పాదం ఎప్పుడైతే ఉందో పాదం ఎదురుగా పడాలి, చాలా వరకు పాదం ఇలా పడుతూ ఉంటుంది. ఇలాగ నడుము ఎక్కువ బాగా ఉన్నప్పుడు పాదం ఇలా పడింది అనుకోండి, వాళ్ళకి ఈ ఇంజెస్లో ప్రాబ్లం. ఫీట్ ఎప్పుడైతే స్ట్రైట్గా ఉంది, ఇలా స్ట్రైట్గా పడుతుంది అన్నప్పుడు వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. మోస్ట్లీ అడ్డదిడ్డంగా నడిచినా, ఎక్కినప్పుడు నడిచినా, బరువు ఎక్కువ ఉన్న మోకాలు నొప్పులు వచ్చేస్తాయి. ఇక్కడ కాట్లేజ్ తగ్గిపోతూ ఉంటుంది, లోపల ఉండే గమ్ము తగ్గిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్ట్తో నేను ఏం చేస్తున్నా, ఇలాగ మసాజ్ చేస్తున్నా, ఇలా ఫ్రీ చేసుకుంటున్నా రైట్. ఇలా ఇది ఆయిల్ పెట్టే కంపల్సరీ రాయాలి. ఎప్పుడైతే ఇక్కడ నీరులాగా ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి, వేడి నూనె పోస్తూ ఉండాలి. సో దాని తర్వాత ఇంజెస్ పైన, ఈ పైన అంటే మోకాల పైన ఇక్కడ నొప్పి పెడుతుంది, కరెక్టా. సో ఈ పార్ట్లో మంచిగా మసాజ్ ఇలా. సో కింద పార్ట్లోకి వచ్చేసరికి ఈ జాయింట్లు ఉంటాయి, ఈ జాయింట్ లోపలికి ఇక్కడ మళ్ళీ మసాజ్ చేసుకోవాలి. సో దాని తర్వాత బ్యాక్ బోన్ వెనక సైడ్ ఈ స్పాజం, ఇవి చాలామంది పెరిగిపోతూ ఉంటుంది, ఇది ఎక్కువ లేడీస్కి చాలా ఎక్కువ, కూర్చునే వాళ్ళకి, నిలబడి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ వీళ్ళకి కూడా ఎక్కువ అయిపోతాయి. సో దీనికి ఇవి పెరిగిపోయినా నొప్పులు వస్తుంటాయి, ఇది మెత్తగా ఉండాలి. సో ఇప్పుడు ఏం చేస్తాం, నేను ఈ వెనకని ఈ చివరి పార్ట్లో అర్థమైంది నొప్పి. సో ఈ చివరిలో నొప్పి వస్తుంటుంది, ఇక్కడి నుంచి మనం ఇలా లాగుతున్నా, ఇలా ఎంతవరకు, కింద వరకు, ఇలా మంచిగా మసాజ్. సో పైన రౌండు, కింద రౌండు, ఇంజెస్ రౌండు, ఇలా చేసుకుంటూ కింద నుంచి పై వరకు, పైనుంచి ఇలా కింద వరకు ఇలా మెల్లిగా రాసుకుంటూ రావాలి. రాసుకుని వస్తున్నప్పుడు మిడిల్లో ఇక్కడ మళ్ళీ పెయిన్ ఇప్పుడు వస్తుంది చూడండి, ఇగో ఇది ఈ పిక్క వెనక నొప్పి. అండ్ ఈ జాయింట్ ఇక్కడ బోన్ ఉంది, ఇక్కడ మాంసం ఉంది, మిడిల్లో కాలు ఈ చివరి నుంచి ఈ చివరి మిడిల్లో ఒక పెయిన్ వస్తుంది. సో ఎక్కడైతే పెయిన్ ఇలాగ ఎతుకుతున్నాడో మీకు ఇప్పుడు తెలిసిపోతుంది మసాజ్ చేసినప్పుడు, ఎగ్జాక్ట్లీ దీని బ్యాకే ఉంటుంది, అది ఈ నొప్పి. సో మనం ఈ కాలు ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే లోపల ఇక్కడ నొప్పి ఉందనుకోండి, ఇది నొప్పి చూసారా, దీని బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ నొప్పి ఉంటుంది, అయినా ఈ పార్ట్లో నొప్పి ఉంటుంది. అప్పుడు మనం ఇలాగ రాస్తున్నప్పుడు కింద వరకు ఎప్పుడైతే రాస్తూ ఉంటామో ఆటోమేటిక్గా వాళ్ళకి హాయిగా ఉంటుంది. చాలామంది చేసే పని ఏంటంటే ఇలా రాస్తుంటారు, కాదు, దాని డిజైన్ అనేది కిందకే ఉంది. వాళ్ళు పడుకున్నారనుకో కింద నుంచి పైకి రాయండి, కూర్చున్నారంటే ఇలాగ వేసుకో, బోర్లో పడుకున్నారనుకో అప్పుడు రివర్స్ మసాజ్ చేసుకోవచ్చు. అప్పుడు చాలా వెరైటీస్ ఉంటాయి, ఇవన్నీ థాయ్ మసాజ్లో కానీ ఇవన్నీ.
సో ఇవన్నీ ఏం చేస్తున్నాం, ఇలా నొక్కుతున్నాం, ఇలా ఇలా ఇగో కదా, అక్కడ పాయింట్ ఉంది. సో మర్మస్థానం కూడా అక్కడ కూడా ఒక పాయింట్ ఉంది. ఈ జాయింట్లో మిడిల్లో పార్ట్ ఉంటుంది అండ్ ఈ పార్ట్ జాయింట్ అనమాట. ఇవన్నీ అడ్డదిడ్డం కొట్టేసినా ఇరిగిపోతూ ఉంటాయి. కానీ వీలైనంత వరకు ఇది ఎల్ షేప్లో పెట్టుకొని వీలైనంత వరకు పైన, కిందన, సైడ్లో అండ్ వెనక్కి ఎంత రాయాలి, నూనె ఇంకినంత వరకు రాస్తుండాలి. ఎంత లోపలికి అలా ఇంకుతున్నప్పుడు రాసుకోవాలి. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఇది ఫోల్డ్ అవ్వలేదు అనుకోండి, హాట్ ఆయిల్ వాడాలా, సాఫ్ట్ ఆయిల్ వాడాలా, కోల్డ్ ఆయిల్ వాడాలా? ఫోల్డ్ అవ్వకపోతే హాట్. ఇప్పుడు అంటే ఇది ఫోల్డ్ అవ్వట్లేదంటే గట్టిగా ఉంది కాబట్టి హాట్ ఆయిల్ వాళ్ళు వేడి నూనె రాసుకుంటూ వేడి ప్యాక్ పెట్టాలి. అదే కానీ ఇది బాగా లూజ్ అయిపోయింది, ఇవన్నీ మజిల్స్ ఫ్రీ అయిపోతుంది, నడుస్తుంటే నొప్పులు పెడతాలి. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు చూడండి మీరు లూజ్ అయిపోయినాయి మజిల్స్. ఇప్పుడు కోల్డ్ ప్యాక్ పెట్టుకుంటూ చల్లగా గుడ్డ పెట్టుకుంటే అది పిక్కలు గట్టి పడుతూ ఉంటాయి. సో ఇది రెండోది. దాని తర్వాత చాలామందికి చిన్న సొల్యూషన్ ఏంటంటే ఊర్లో దొరికే మట్టి ఉంటుంది. సో ఆ మట్టిని ఏం తీసుకుంటాం, మట్టి ఇక్కడ పెట్టేసి గుడ్డ కట్టేయాలి. పూర్తిగా కాటన్ గుడ్డ మొత్తం అంత రౌండ్గా కట్టి వేడి నీళ్ళు అలా పోస్తున్నారు అనుకోండి, వేడి నీరు పోస్తున్నప్పుడు మెత్తగా అయ్యి ఆ నొప్పులు కూడా తగ్గిపోతాయి. సో ఇది కొందరు ఏం చేస్తారు, ఆకుల తలకు రసం కట్టి పాతకాలంలో మొత్తం అంత గుడ్డ కట్టేసుకొని చేస్తారు. సినిమాలో మీకు చూపిస్తున్నారు వాయిలాకులు, మెత్తాకులు, ఇంకా ఆమదం ఆకులు, నల్లేరు ఇలాంటివన్నీ తీసుకొచ్చి బాగా పచ్చడి చేసేసి అప్పటికప్పుడు పెట్టి గుడ్డ వేసి నూనె వేస్తుంటారు. ఆకులు పెట్టినప్పుడు కంపల్సరీ నూనె వేయాలి, మట్టి పెట్టినప్పుడు నీరు వేయాలి, అంతే. సో మట్టి పెట్టేసి ఇలా పెడుతున్నప్పుడు మోకాల నొప్పులు ఏదైతే టైట్ ఉన్నవన్నీ కూడా ఈజీ అవుతుంటాయి. సో ఇదంతా మోకాలు. సో సింపుల్గా ఎప్పుడైతే మోకాలుగా ఎప్పుడైతే చేసుకుంటారో ఇవన్నీ ఫోల్డింగ్ మొదట్లో కష్టం అవుతుంది. ఈ ఫోల్డింగ్స్ మెల్లిగా లాక్కుంటూ ఇలా రాసేసిన తర్వాత ఇలాగ మూమెంట్ చేస్తున్నప్పుడు అక్కడ సౌండ్లు రావడం ఇవన్నీ తగ్గిపోతుంటాయి. సో అప్పర్ పార్ట్ హెవీగా ఉన్న, ఎక్కువసేపు నిలబడినా, లేకపోతే ఇవి బలం లేకపోయినా, ఇక్కడ కాఫ్ మజిల్లో మజిల్స్ లేకపోయినా ఆటోమేటిక్గా ఈ పెయిన్స్ వస్తుంటాయి. సో ఇవన్నీ మసాజ్ చేసుకుంటే ఫ్రీ అవుతాయి. వాటర్ ఎక్కువ స్వెల్ అయిపోతుంటుంది, వాళ్ళు ఎక్కువసేపు కూర్చుండిపోయినారు. అప్పుడు ఇందా చెప్పాం కదా, ఒక రోజు మెల్లిగా రాయాలి. సో రెండో రోజు కొంచెం ఎక్కువ మసాజ్ రాయాలి, తర్వాత మట్టి పెట్టాలి, మట్టి పెట్టుకొని వేడి నీళ్ళు వేస్తుండాలి. అది లాగే విధానం వేరే, అది నేచురల్గా తయారైంది కాబట్టి నేచురల్గా లాగేసుకుంటే లాంగ్ రన్లో ప్రాబ్లం ఉంటుంది. తగ్గిపోతుంది. ఎక్కడ ఎందుకు ఫామ్ అయింది, లోపల నుంచి ఎక్కువైపోతే ఫామ్ అయింది కదా, అది తీసేయడం ఈజీ. మళ్ళీ ఎందుకు వచ్చిందో బ్లాకేజ్ తెలుసుకొని మర్మస్థానాలన్నింటినీ ఆపుకుంటే అది ఆగిపోతూ ఉంటుంది. సో ఎందుకో వాళ్ళ లైఫ్ స్టైల్లో ప్రాబ్లం ఉంది కాబట్టి. సో ఇలాంటి చిన్నది తెలుసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీకు చెస్ట్ ఉంది, నిపుల్ నుంచి ఈ చెస్ట్ దగ్గరలో ఇక్కడ వేలు పెట్టండి, ఈ పార్ట్ ఇలా అనుకోగానే ఉంటుంది ఎగ్జాక్ట్లీ చెస్ట్ పార్ట్. ఇక్కడ నొక్కగానే ఆటోమేటిక్గా నొప్పి స్టార్ట్ అవుతుంది మెల్లిగా. చాలామందికి అంటారు ఏంటంటే అర్థమైందండి, చిన్న నొప్పి, దానికి పక్కకి రండి, అసలు నొప్పి ఉండదు. దానికి అటు ఒక నెర ఉంటుంది, ఇందాక నేను చెప్పాను ఇలాగ అంటున్నప్పుడు ఏదో అడ్డుతుంది అని. ఇది నాన్న అండర్ ఆర్మ్స్ నుంచి సైడ్కి, అండర్ ఆర్మ్ నుంచి సైడ్కి, నిపుల్ నుంచి సెంటర్కి, ఇగో ఇది ఇంకొంచెం కిందకి, ఇంకొంచెం అక్కడ ఒక నెరవ అడ్డంగా వెళ్తూ ఉంటుంది. ఇవన్నీ పట్టేస్తుంటాయి, బ్లాకేజెస్ అంటాం. అన్నీ తగ్గించవచ్చు, ఆహారం మార్చచ్చు, వైద్యులు మార్పులు చేయొచ్చు, మర్మ మసాజ్ చేయొచ్చు. సరే ఇప్పుడు నాకు హై బీపీ ఉందనుకోండి, వాడికి ఏం చేయాలి, రివర్స్ మసాజ్ చేయాలి, రైట్. సో లో బీపీ ఉందనుకో మామూలు, మళ్ళీ వాడికి రెస్ట్, అంటే బీపీ పెంచేదానికి వాడాలి, మళ్ళీ మసాజ్ అనేది, బీపీ తగ్గించడానికి మసాజ్ వాడాలి, బాడీ స్కిన్ లూజ్ చేయడానికి, అంటే ఈ కొవ్వులు గట్టిగా ఉన్న కొవ్వులు కరిగించడానికి మసాజ్ చేయాలి. అదే లూజ్ అయిపోయినాయి, బాగా లూజ్ అయిపోతాయి, దాటిని మళ్ళీ లిఫ్ట్ చేయడానికి కోసం మర్మ వాడాలి. అంటే ప్రతిదానికి మసాజు మర్మ అనేది ఎలా వాడాలో చేస్తేనే మర్మ మసాజ్. ఊరికే చేసేస్తే స్పా, మన స్పాగా మంచి లైట్లు వేసుకొని అంత ఏసీ పెట్టుకొని నీట్గా కదా, అవన్నీ స్పా. వైద్యం రూపంలో యాడ్ చేస్తే మర్మ మసాజ్. దానికి చాలా పెద్ద అంతరం ఉంది, మనం అర్థం చేసుకుంటే ఇవన్నీ తెలుస్తుంటాయి. సో చాలామంది వింటారు, ఈ బాడీ ఎలా తయారైంది, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, కరీంనగర్ నుంచి, సిద్దిపేట నుంచి వచ్చారు కాదు, ఏమంటున్నావు, ప్రకృతి నుంచి వచ్చాం. ప్రకృతిలో ఉండేవి ఏంటి మీకు కనబడినే చెప్పండి, ఈశ్వరుడు ఇవని చెప్పద్దు. ఈ అగ్ని కనబడుతుంది, కనిపించేవి, నీరు కనబడుతుంది, ఫైర్ కనబడుతుంది, ఇంకా భూమి కనబడుతుంది, 3. కనిపించకుండా ఉండేవి ఏంటి, గాలి, వాయువు. అర్థమైందా? ఫస్ట్ ఉండేది ఏంటంటే ఆకాశం, తర్వాత వాయువు, అగ్ని, తర్వాత జలం, తర్వాత లాస్ట్లో భూమి. ఇలా తయారైంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణాలు ఉన్నాయి. వాయువుకు ఉండే గుణాలు ఏంటి అంటే, ఆకాశానికి ఉండే గుణం శబ్దం,
అంటుంటుంది. గాలికి ఉండే గుణం ఏంటండి? శబ్దము, స్పర్శ, టచ్ అవుతాం, చల్లగా వేడిగా టచ్ అవుతాం. అండ్ అగ్నికి ఉండేదేంటి? 3 ఉంటాయి. ఏంటంటే సౌండ్ చేస్తూ ఉంటుంది, శబ్దం చేస్తుంటుంది, స్పర్శ ఉంది, మండుతుంటుంది, మూడోది దృశ్యం కనబడుతుంది. రైటా? ఇప్పుడు నాలుగోది ఉంటుంది. నాలుగోది ఏంటి? నీరు. వాటర్కి ఉండేది ఏంటి? ఫస్ట్ శబ్దం చేస్తే గుజుగుజుని వెళ్తూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా నీరు కారిపోతుంది అంటాం. తర్వాత దానికి స్పర్శ ఉంటుంది, ముట్టుకోగానే చల్లగా వేడిగా ఉంటుంది. ఇంకా దాంతోపాటు కనిపిస్తుంది. ఇంకా లాస్ట్ది ఏంటి? టేస్ట్ ఉంటుంది. అర్థమైంది? 4 గుణాలు ఉంటాయి. ఇంకా భూమికి ఏంటుంటుంది? ఈ 4 ఉంటూ లాస్ట్లో వాసన ఉంటుంది. ఇప్పుడు చల్లనీళ్ళు అయిందంటే దాని అర్థం ఏంటి? నీటిలో గుణాలు ఏంటి? కొంచెం చల్లదనం, వాయువుతో కూడిన అగ్ని కలిసింది కాబట్టి అక్కడ చల్లదనం వచ్చింది, అంటే నీరుగా మారింది. అంటే ఇవన్నీ గుణాలు. సరే, ఇప్పుడు వాతం అంటే ఏంటంటే వాయువు ప్లస్ ఆకాశం. ఊహించుకోండి, ఒక వాయువుని ఒక ఆకాశాన్ని ఊహించుకోండి. ఎలా ఉంటుంది? తేలిగ్గా ఉంటుంది, అటు ఇటు కదులుతూ ఉంటుంది. రైట్? ఎందులో వేస్తే అందులో ఉండిపోతుంది, ఒక దగ్గర నిలకడగా ఉండదు, పరివర్తన, మార్పు. సేమ్ మనుషుల్లో ఊహించుకోండి. లైట్ వెయిట్ ఉంటాడు, అటు ఇటు తిరిగేస్తూ ఉంటాడు. రైట్? నిన్నున్నట్టు ఈరోజు ఉండడు, గంట ఉన్నట్టు ఇప్పుడు ఉండడు, అప్పుడప్పుడే మారిపోతుంటాడు, నొప్పి ఇక్కడ అంటాడు, ఎక్కడ అంటుంటాడు. ఎందుకు? వాతం చేరిపోయి. అవంతా వాత గుణాలు. అర్థమైంది? గాలి, ఇప్పుడు నేను గాలి పీల్చింది మళ్ళీ వదిలింది మీకు వెళ్తుంది, మీది నాకు వస్తుంటుంది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతుంటుంది ఎక్కడెక్కడికో, తేలిక ఉంటుంది, పైకి వెళ్తుంది, కిందికి వెళ్తుంటే. ఈ టైప్ ఆఫ్ ఉంటాడు. మనుషులు కూడా ఓసీడీలు ఎక్కువ ఉంటాయి, తీసిందే చూస్తూ ఉంటారు. రైట్? ఒక దగ్గర ఉండడు, ఆ జాబులు చేస్తుంటాడు, ఈ జాబ్ చేస్తుంటాడు, ఎక్కడ కూడా సెటిల్మెంట్ ఉండదు. బ్రెయిన్లో అంటే ఎక్కువ ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి, అది కావాలా ఇది కావాలా, దేనికి క్లారిటీ కాదు. ఆ సినిమాలో నేను ఎక్కువ చూసిందే వాతపిత్త కఫాలు ఇంటర్లింకింగ్ చేసుకుంటా. సో ఇది ఇది వాతమైన క్యారెక్టరా ఉండడు చూడండి, హూ అక్కడ కొడతాడు, ఇక్కడ క్లారిటీ ఉండదు. రైట్? వాడికి తిట్టినా వాడు పట్టించుకోడు. ఎందుకు ఉండదు? వాడికి సిగ్గు ఉండదు, ఎందుకంటే దాని అర్థం ఏంటి? లోపల వాతం ఉంది అని. సో పిత్తం తీసుకోండి, అగ్ని. అగ్ని ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుందా? మండుతుంది, మండిస్తుంటుంది, బ్రైట్గా కనిపిస్తుంటుంది, ఇంకా స్మెల్ వస్తుంటుంది. అవునా? ఇప్పుడు ఏదైనా అదే విధంగా మన శరీరంలో కూడా ఊహించుకోండి, కంపు కొడుతూ ఉంటుంది, అగ్ని ఎక్కువైపోయింది అని. ఇంకా చెప్పుకోవాలనుకుంటే అది మండుతుంటుంది, పక్కన్న ఆర్గాన్స్ కూడా మండిస్తూ ఉంటుంది. సో వాళ్ళకి అంటాడు, ఉన్నాడా మీ నాన్నగారు ఉండడా అంటాడు, మీ అమ్మ మొగుడు ఉన్నాడా, ఇట్లా అడుగుతుంటాడు. అంటే రెచ్చగొడుతుంటాడు. జాలే చేసేవాలే పెద్ద పని, ఇలా రెచ్చగొడుతుంటాడు. రెచ్చగొడతాడు. వాడు ఎక్కడున్న ఐడెంటిటీ ఉంటుంది. ఇడు ఉన్నాడు రా, ఇక్కడ ఉన్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. వాడు ఎక్కడున్న వచ్చాడు అంటాడు కదా. అట్లా రెచ్చగొట్టే ప్రతి ఒక్కది కూడా అగ్నితత్వం, అది పిత్తం. అండ్ లాస్ట్ది వచ్చేసి కఫం. భూమి, నీరు, మట్టి అండ్ నీరు కలిపితే ఏమవుద్ది? ఎలాగ ఉంటుంది? బురదలాగా ఉంటుంది. బురద. ఇప్పుడు బురద ఎలా ఉంటుంది? బరువుగా ఉంటుంది, ఇంకా చల్లగా ఉంటుంది, జిడ్డుగా ఉంటుంది, అతుక్కునే స్వభావం ఉంటుంది. ఇవన్నీ అవి. నువ్వు ఉండబ్బా, నువ్వు వెళ్ళకు, నువ్వు ఇక్కడే ఉండు, నేను నీతో ఉంటాను, ఐ లవ్ యూ, ఐ లైక్ యూ, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నాకు కష్టంగా ఉంది, రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, కదలదు. రైట్? స్కిప్పింగ్ మెంటాలిటీ, ఇవన్నీ ఉంటాయి. అంటే ఒక్కొక్క ఆర్గాన్ రిలేటెడ్లో ఏవేవి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. మనిషి వచ్చేటప్పుడు ఏమేమి ఉన్నాడు చూడాలి. ఇది వాతమ, పిత్తమ, కఫమ, వీడికి ఏ రకమైన చేసేదంతా వైద్యం. సో మీరు సృష్టిలో ప్రతి ఒక్కటి చూసుకోండి, అన్ని వాత, పిత్త, కఫాలతో ఉంటాయి. జంతువుల్లో ఉంటుంది, భూభాగంలో ఉంటుంది, తినే ఆహార పదార్థాలు ఉంటుంది, రైట్? మనుషుల్లో ఉంటుంది, వ్యాధిలో ఉంటుంది, ఆర్గాన్ లెవెల్లో ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో ఈ వైద్యం ఈజీ వస్తుంది. ఇప్పుడు కలికాలం భీముడు భీముడిలాగా ఉంటాడు, అర్జునుడే, ధర్మరాజే, శకునే. అర్థమైంది? అప్పుడు క్యారెక్టర్లు అవి. ఇప్పుడు మిక్స్డ్ క్యారెక్టర్లు. రైట్? సో పెళ్ళికి ముందు ఒకలాగా, పెళ్లి తర్వాత ఒకలాగా ప్రవర్తిస్తుంటాడు. అవునా? ఎందుకు? మారిపోతాడు మనిషి. ఆఫీస్కి వెళ్తే ఒకలాగా ఉంటాడు, ఇంటికి వస్తే ఒకలాగా ఉంటుంటాడు. సో అది ఇప్పుడు మిక్స్డ్ ఉంది కాబట్టి వైద్యం వచ్చింది, ఆయుర్వేదం వచ్చిందే కేవలం ఈ మార్నింగ్ ఉదయం లేచిగా లేవగానే ఎలా ఉండాలి? ఇప్పుడు మీరు తెల్లవారు లేస్తున్నారు, 5 లేస్తారు, యాక్టివ్గా ఉండాలి. ఆడికి బద్ధకంగా ఉన్నాడు అనుకోండి, ఇంకా లేవలేనని అనుకో, కఫం ఎక్కువ ఉన్నట్టు. సో తెల్లవారు లేవాలి, బాత్రూమ్స్ అవ్వాలి, మళ్ళీ స్నానాలు అయిపోవాలి, బ్యాగ్ సర్దుకోవాలి, తినేయాలి, గబగబ ఉంటుంది, ఆటో ఎక్కాలి, పరిగెట్టాలి, ట్రాఫిక్లో హార్న్ కొడుతూ ఉండాలి, ఇవన్నీ వాతం. రైట్? మధ్యాహ్నం పిత్తం, ఎండ వస్తుంటుంది కదా, అప్పుడు ఎలా ఉంటుంది? ఒక్కబోస్తుంటుంది, రెచ్చగొడుతూ ఉంటాం, టార్గెట్స్ వస్తుంటాయి, మంచిగా సాంబార్లన్నీ వండుకుంటారు. రైట్? వేపుళ్ళు, సాంబార్లన్నీ మధ్యాహ్నం అంతా బాగుంటుంది, వేడిగా ఉంటుంది, టార్గెట్స్ ఉంటాయి. ఈ టైంలో ఇప్పుడు సాయంత్రం ఏముండాలి? కఫం. ఇంటికి వచ్చిన తర్వాత పడుకోవాలి, ఏదో ఐపీఎల్ మ్యాచ్ వేసుకొని ఆడుకొట్టుకుంటారు, మనం చూసుకోవడం అలాగా. రైట్? వాళ్ళందరూ ఆడుకుంటారు, మనం చూసుకోవడమే. వాళ్ళు ఎంత సినిమా పెట్టుకుంటారు, వాళ్ళు డ్యాన్స్లు వేస్తారు, మనం కూర్చోవడమే, వెళ్ళిగా టైం చూసుకొని పడుకోవడమే కదా. ఇది కఫం. అంటే 3 మిక్స్డ్ ఉండాలి. పోలీసు ఆఫీస్లో టైంలో పనిచేయాలి, ఇంటికి వస్తే తండ్రిలాగా భర్తలాగా ఉండాలి. సో ఈ మిక్స్డ్ గుణాలకు తగ్గట్టుగా వైద్యం మారిపోయింది, ఆహారం మారిపోయింది.
రైట్. సో ఇవన్నీ శరీరం నీట్గా ఉండాలంటే మొత్తం మర్మ పాయింట్స్ అంతా యాక్టివ్ ఉండాలి. ఒక గంట క్రితంకి ఇప్పటికి తేడా ఏముంది బాడీలో? అంటే కొద్దిగా కొన్ని ఏదో parts flow press అయింది. చేశారు కాబట్టి ఆ? తెలుస్తుంది. ఏదో ఫ్లో అవుతుంది. ఫ్లో యాక్టివ్గా ఉన్నామా? సో ఇప్పుడు చాలామంది పిల్లలకి చదువు ఇలా పడుకుంటాడు, పడుకొని చదవడు, రైట్, ఇలా పడుకుంటాడు. ఏం చేస్తాడు మాస్టర్? 3 వేస్తాడు. దెప్పకాయ, మొంటికాయ, లెంపకాయ అంటాడు, తొత్తం, రైట్. దెప్పకాయలు వేస్తుంటాడు, ఏంటి కొడుతుంటాడు, ఇక్కడ కొడుతాడు. ఇప్పుడు మీరు కొట్టుకోండి, ఈ పార్ట్ బ్యాక్ దెప్పకాయ, రైట్. మొట్టికాయ సెంటర్ ఠక్ అని యాక్టివేట్ అవుతుంది. ఇలా మొట్టిగా ఎలాగా ఇది కొడతాడు, మొట్టిగా ఇలా కొట్టడు, ఇట్లా అంటాడు, తొత్తం కొట్టడం, లే చెంప దెబ్బ, ఇవన్నీ. సో వాడికి ఏం చేస్తాడు? చెవు మెలకేస్తాడు. ఇప్పుడు మీరు చెవులు ఎలా మెలకేసుకోండి, స్ట్రెచ్ చేసి మెలకేయండి, మెలక వేయండి. అప్పుడు ఏమవుతుంది? లేకపోతే చెవులు కింద పట్టుకొని లాగండి, హాయిగా మీరు పట్టుకున్న మర్మస్థానాలు పట్టుకొని లాగండి. అరికలం థెరపీలో చెవులు రిజర్వ్ చేస్తాం, బాగా లాగండి, మంట వస్తుంటుంది. ఇప్పుడు చూసుకోండి, దానిపైన జరుగుతుంది. అక్కడ ఎంత స్టిమ్యులేట్, ఎక్కడ టైట్గా అయిపోయింది, స్ట్రెచ్ చేసింది, అలాగా రిలాక్స్ చేసుకుంటుంది, మీరు యాక్టివ్ అవుతారు. సో ఇవన్నీ మర్మస్థానాలు. పూర్తికాలంలో ఇప్పుడు ఖగాసన వేస్తుంటారు, గోడ కుర్చీలు వేస్తుంటారు, పిల్లలందరికీ ఏం చేస్తారు? అవన్నీ మర్మస్థానాల యాక్టివేషన్. మీరు నడుము ఎప్పుడైతే మీరు చెక్ చేస్తారో అన్నిటికీ అర్థమవుతుంటుంది. సో తలలోని అండ్ ఈ బ్యాక్ స్పైనల్లో కానీ ఇవన్నీ మర్మస్థానాలే. ఇందుకు కారణం ఈ ఒక్క స్పైనల్ సిస్టాన్ని పూర్తిగా యాక్టివేట్ చేయడానికి. ఎందుకు స్పైనల్ని యాక్టివేట్ చేయాలి? స్పైన్కి అన్ని ఆర్గాన్స్ కనెక్ట్ అయింది. మీ కన్ను, ముక్కు, నోరు, చెవులు, కిడ్నీ, లివరు అన్నీ కూడా స్పైనల్కే సెలెక్ట్ అయ్యి ఉంటాయి. ఇది వెరీ గ్రేట్ సిస్టమ్. దాని గురించి మనం చేస్తుంది మసాజ్. సో పొట్టకు మసాజ్ చేస్తే కాదు, పొట్టకు మసాజ్ చేస్తూ స్పైనల్ చేయాలి, అప్పుడే శరీరం యాక్టివేట్ అవుతుంది. వాడి డైజెషన్ సిస్టమ్ కూడా దానికే ఉంది, ఎక్స్క్రీటరీ సిస్టమ్ దానికే కనెక్ట్ అయింది, మెదడుకి, కన్నుకి, ముక్కుకి అన్నీ కనెక్ట్ అయ్యింది. కాబట్టి దాన్ని ఎప్పుడైతే మనం హాయిగా ప్రాపర్గా సిస్టమేటిక్గా చేస్తుంటామో వైద్యం అర్థమవుతుంది. ఇది బయట పైన చేసే సుఖానికి గురించి కాదు, శరీరానికి లోపల ఉన్న మజిల్ సిస్టమ్ని, బోన్ సిస్టమ్ని అండ్ నర్వ్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి డైజెస్ట్ సిస్టమ్ని ప్రాపర్గా పెట్టుకొని బ్రీతింగ్ అంతా క్లియర్ చేసుకుంటేనే యాక్టివేట్ అవుతుంది స్పైనల్. అర్థం? ముందు ఆర్గాన్స్ అన్నీ యాక్టివేట్ అవ్వాలి, స్పైనల్ ఫ్రీ అవ్వాలి, అప్పుడు మాత్రమే అవుతుంది. దేనికోసం? ఎండోక్రైనల్ సిస్టమ్ యాక్టివేషన్ కోసం. ఎండోక్రైనల్ సిస్టమ్స్ ఏంటంటే ఒక మినిస్టర్ లెవెల్స్ ఉంటుంది, ఒక్కొక్క సెగ్మెంట్ని అది దాని అండర్ కోర్ దానితో ఉంటుంది, అందుకని దాన్ని యాక్టివేట్ చేయాలి.